గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంటే గురువు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు. ఇంకా చెప్పాలి అంటే తల్లి తండ్రి గురువు దైవం అంటూ మనకి జన్మనిచ్చిన అమ్మా నాన్నల తర్వాత దేవుని కన్నా ముందు స్థానంలో గురువుని నిలబెట్టింది మన సంస్కృతి. ఎందుకంటే పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి వారి జీవితాలను ప్రభావితం చేసి వారి విజయాలకు కారణభూతులవుతారు గురువులు. అటువంటి మా గురువుకి, ఇక్కడికి విచ్చేసిన ఇతర గురువులకి నా నమస్కారాలు. అందరికీ నమస్కారం. నా పేరు హరి పంచుమర్తి. నేను 1991-92 రవీంద్ర కాన్వెంట్ యొక్క పూర్వ విద్యార్థిని. ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన మన ప్రిన్సిపాల్ గారి విశిష్ట జీవితం, ఆయన విద్యారంగానికి చేసిన అమూల్యమైన సేవలను గుర్తు చేసుకుంటూ ఇంతమంది పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు, మిత్రులు ఒకే చోట కలిసినందుకు సంతోషంగా ఉంది. ఈ సందర్భం గురు పౌర్ణమితో కలిసి రావటం ఇంకా ఆనందంగా ఉంది అన్నందుకు నన్ను క్షమించాలి. ఈరోజు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా వేలాది మంది విద్యార్థుల జీవితాలలో సజీవంగా నిలిచి ఉన్నారు. భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలలో స్థిరపడిన ఆయన శిష్యులు తమ జీవితాలలో ఆయన పాత్రని గర్వంగా గుర్తు చేసుకుంటున్నారు. మన ప్రిన్సిపాలు కేవలం మనకి పాఠ్యాంశాలు నేర్పించిన ఉపాధ్యాయులు మాత్రమే కాదు, జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలో, క్రమశిక్షణతో ఎలా ఉండాలో, నిజాయితీ, విలువలు, బాధ్యత కూడా జీవితంలో ఎంత ముఖ్యమో మనకు నేర్పించారు. నన్ను మాత్రమే కాదు, ఆయన వద్ద చదివిన ఎంతోమంది విద్యార్థులను ప్రోత్సహించి వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేశారు. మనలో చాలామందికి ఆయన ఒక టీచర్గానో లేకపోతే అడ్మినిస్ట్రేటర్గానే తెలుసు. కానీ ఆయన ఒక మార్గదర్శి, మెంటర్, ఆదర్శప్రాయమైన వ్యక్తి. పాఠ్య విషయాలతో పాటుగా జీవిత విలువలను బోధించిన నిజమైన గురువు. అందుకే మన ప్రిన్సిపాల్ గారు కేవలం ఉపాధ్యాయులు మాత్రమే కాదు, మనందరికీ గురువు కూడా. ఈ సందర్భంగా ఆయన ధర్మపత్నిని కూడా స్మరించుకోవటం మనందరి బాధ్యత. ప్రిన్సిపాల్ గారి విద్యాసేవల వెనుక ఆమె సహకారం, త్యాగం, ప్రోత్సాహం ఎంతో ఉంది. 3 సంవత్సరాల క్రితం ఆమె మనందరినీ విడిచి వెళ్ళినా ఆమె జ్ఞాపకాలు మనందరిలో చిరస్థాయిగా నిల్చున్నాయి. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ గురు సంస్మరణకు హాజరయ్యి ప్రిన్సిపాల్ గారితోనూ అలానే స్కూల్తో ముడిపడిన ఆ మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశాన్ని కల్పించిన ప్రిన్సిపాల్ గారి కుటుంబ సభ్యులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. అలానే గత 4 వారాలుగా ఎంతో సమయం, శ్రమ వెచ్చించి ఈ కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధంగా రూపొందించి విజయవంతం చేసినటువంటి వాలంటీర్లందరికీ నా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. మనందరం ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన నేర్పిన విలువలను మన జీవితాల్లో పాటిద్దాం. అదే ఆయనకి అందించగలిగినటువంటి అత్యున్నత నివాళి. ధన్యవాదాలు.